From the following data, obtain the two regression equations. Sales, purchases. XY అనుకుంటాం, మనకు డేటా ఇస్తున్నాడు. సేల్స్ 91, 97, 108, 121, 67, 124, 51, 73, 111, 57. Purchases 71, 75, 69, 97, 70, 91, 39, 61, 80 and 47. మన సేల్స్ని ఎక్స్ తోటిను పర్చేజెస్ వై తోటి డినోట్ చేసుకున్నాం. మన క్వశ్చన్ ఏంటి అడుగుతున్నాడు, టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఎక్స్ ఆన్ వై అండ్ వై ఆన్ ఎక్స్ రెండు కూడా కనుక్కోమని అడుగుతున్నాడు. సో ఎక్స్ వాల్యూస్ని కాలం కింద రాసుకున్నాం. ఈ ఎక్స్ అన్ని కలిపితే 900 వచ్చింది. వై వాల్యూస్ అన్నీ కూడా వరుసగా రాసుకున్నాం కాలం కింద. ఈ వాల్యూని కలిపితే కూడా 700 వచ్చింది. సో ముందు ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం. ఎక్స్ బార్ అంటే ఎంత, సిగ్మా ఎక్స్ బై ఎన్ 900/10 = 90. వై బార్ అంటే ఎంత, సిగ్మా వై బై ఎన్ అంటే వాళ్ళని యాడ్ చేస్తే 700 వచ్చింది. 700/10 70. ఎక్స్ బార్ ఈజ్ 90 అండ్ వై బార్ ఈజ్ 70. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఎక్స్లోంచి ఎక్స్ బార్ తీసేస్తూ డిఎక్స్ అనేది రాసుకుంటున్నాం. 91లోంచి ఎక్స్ బార్ అంతా 90 తీసేస్తే 1, 97లోంచి 90 తీసేస్తే 7, 108లోంచి 90 తీసేస్తే 18. ఇలాగా మనం ప్రతి ఎక్స్లోంచి కూడా ఎక్స్ బార్ వాల్యూ 90ని సబ్ట్రాక్ట్ చేస్తూ వాల్యూస్ రాసుకోవాలి. వి నేమ్ ఇట్ యాజ్ డిఎక్స్. అలాగే ప్రతి వైలోంచి కూడా వై బార్ తీసేస్తూ దానికి డివై అని పేరు పెట్టాం. వై బార్ అంతా 70. సో 71లోంచి 70 తీసేస్తే 1, 75 నుంచి 70 తీసేస్తే 5, 69 నుంచి 70 తీసేస్తే -1. అలా మనం ప్రతి వైలోంచి వై బార్ తీసేస్తూ ఒక కోలం తెచ్చుకోవాలి. ఇప్పుడు డిఎక్స్ ఉన్నాయి, అవన్నీ స్క్వేర్ చేస్తే డిఎక్స్ స్క్వేర్ అవుతుంది. డివై ఉన్నాయి, డివై అన్ని స్క్వేర్ చేస్తే డివై స్క్వేర్ అవుతుంది. డిఎక్స్ని డివైతో మల్టిప్లై చేస్తే డిఎక్స్ ఇంటూ డివై అవుతుంది. అంటే మన చేతికి ఓన్లీ 2 కాలమ్సే ఉంటాయి. ఎక్స్ అనే కాలం ఒకటి ఉంటుంది, వై అనే కాలం ఒకటి ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ లెవెల్లో ఎక్స్ బార్ కనుక్కోవాలి అండ్ వై బార్ కూడా కనుక్కోవాలి. ప్రతి ఎక్స్లోంచి ఎక్స్ బార్ తీసేస్తూ దాని డిఎక్స్ పేరు పెడతాం ఆ కాలంకి. ప్రతి వైలోంచి వై బార్ తీసేస్తూ దాని డివై అనే కాలం పేరు పెడతాం. డిఎక్స్ స్క్వేరు, డివై స్క్వేరు, డిఎక్స్ డివై అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి రాసుకుంటాం. అంటే 2 కాలమ్స్ వాడు ఇస్తాడు. 1, 2, 3, 4, 5 కాలమ్స్ని మనం తయారు చేసుకుంటాం. వీటన్నింటికి సమ్ వాల్యూస్ కనుక్కుంటే సిగ్మా ఎక్స్ 900, సిగ్మా వై 700, సిగ్మా డిఎక్స్ 0, సిగ్మా డివై 0, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ 6360, సిగ్మా డివై స్క్వేర్ 2868, సిగ్మా డిఎక్స్ డివై 3900. ఇలా వాల్యూస్ వచ్చాయి. BYX అంటే అర్థం ఏంటి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ వై ఆన్ ఎక్స్కి ఫార్ములా ఇది. BYX సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై బై సిగ్మా డిఎక్స్ స్క్వేర్ రైట్గా తీసేసుకోవచ్చు మీరు. సిగ్మా డిఎక్స్ డివై బై సిగ్మా డిఎక్స్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇస్ నథింగ్ బట్ డిఎక్స్. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 0.6132 వచ్చింది. BXY అంటే అర్థం ఏంటి, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వైకి రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇది. సిగ్మా డిఎక్స్ డివై బై సిగ్మా డివై స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 1.361 వచ్చింది. నౌ ద ఫార్ములాస్ ఆర్ రిగ్రెషన్ ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్ ఫార్ములా వైతో స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. వై ఆన్ ఎక్స్ ఫార్ములా వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు BYX ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. మనకు వై బార్ ఉంది మన దగ్గర, ఎక్స్ బార్ ఉంది మన దగ్గర, BYX విలువ ఉంది. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. దాని వై ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకుంటే సరిపోతుంది. అలాగే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై కావాలి అంటే అది ఎక్స్తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు BXY ఇంటూ వై మైనస్ వై బార్. సో ఎక్స్ బార్ అంటే 90, వై బార్ అంటే 70, BXY 1.361. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రాబట్టుకుంటే అది మనకి రిగ్రెషన్ మొత్తం మీద రిగ్రెషన్ ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై కింద వస్తుంది. ఇది వై ఆన్ ఎక్స్. ఒక చిన్న ఐడెంటిఫై చేయని విషయం ఏంటి అంటే R² ఈక్వల్ టు BYX ఇంటూ BXY. BYXకి ఒక ఆన్సర్ వచ్చింది, BXYకి ఒక ఆన్సర్ వచ్చింది.
ఆ 2 మల్టిప్లై చేస్తే అది ఆర్ స్క్వేర్ అవుతుంది. దాని నుంచి రూట్ కడితే కనుక ఆర్ వాల్యూ వస్తుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ వాల్యూని మనం రిగ్రెషన్ కోఎఫిషియెంట్గా తీసుకుంటాం. రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఎలా వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ బీవైఎక్స్ ఇంటూ బీఎక్స్వై. ఇది అడిగితేనే చేయటం, అడగకపోతే ఈ పాయింట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం రిగ్రెషన్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి అంటే ఎక్స్ ఆన్ వై కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్లో స్టార్ట్ అయ్యి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు బీఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్. వై ఆన్ ఎక్స్ కనుక్కోవాలి అంటే వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు బీవైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. మనకి ఎక్స్ బార్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్ దాన్ని యాడ్ చేసేసి బై నెంబర్ ఆఫ్ ఎక్స్లు. అలాగే వై బార్ అంటే ఎలా వస్తుంది? వైలన్నీ యాడ్ చేసేసి నెంబర్ ఆఫ్ వైస్. ప్రతి ఎక్స్ నుంచి ఎక్స్ బార్ తీసేస్తూ ఏర్పాటు చేసేటువంటి కాలంని డిఎక్స్ అంటాం. ప్రతి వైలోంచి వై బార్ తీసేస్తూ మనం ఏర్పాటు చేసే కాలంని డివై అంటాం. మనం డిఎక్స్ స్క్వేర్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, డివై స్క్వేర్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, డిఎక్స్ డివై కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంప్లీట్ ఫార్ములా బేస్డ్, ఫార్ములా కంటెస్ట్ వస్తేనే లెక్క ముందుకెళ్తుంది, లేకపోతే ముందుకెళ్దు. బాగా ప్రాక్టీస్ చేయండి. లెక్కను నోట్ చేసి ఒకసారి అర్థం చేసుకుని కంప్లీట్ ప్రతి వాల్యూని త్రూ క్యాలిక్యులేటర్ మీరు ఫైండ్ అవుట్ చేసి రాస్తేనే లెక్క కంప్లీట్ అవుతుంది. వెంట మనలోకి అవేర్నెస్ వస్తుంది అంతే.